Good morning to all. Myself M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Eluru. I am dealing the paper first BSc second semester chemistry. Title of the paper Organic and General Chemistry. Unit 1 Carbon-carbon sigma bonds alkanes. Topic cycloalkanes. Now I am discussed about the topics general molecular formula of cycloalkanes and relative stability, Bayer's strain theory, cyclohexane conformations with energy diagrams, conformations of monosubstituted cyclohexane. Definition of cycloalkanes. Cycloalkanes are cyclic hydrocarbons are arranged in the form of a ring. Cycloalkanes అంటే ఆల్కేన్స్ అంటే అందులో హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్ ఉంటాయి. ఓకే, హైడ్రోకార్బన్స్ అంటే హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్ ఉంటాయి. ఆల్కేన్స్ అంటే సిగ్మా బాండ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి. అవి ఒక రింగ్ ఫామ్లో ఉంటాయి. ఓకే, ఒక రింగ్ ఫామ్లో కార్బన్ హైడ్రోజన్స్ ఉండి సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటే అటువంటి స్ట్రక్చర్ని మనం సైక్లోఆల్కేన్స్ అంటాం. ఆల్కేన్స్ అంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి. అండ్ సైక్లో అంటే ఒక రింగ్ ఫామ్లో ఉంటాయి, అంటే కంప్లీట్గా క్లోజ్డ్ స్ట్రక్చర్ అనమాట, ఓపెన్ ఉండదు. Cycloalkanes are also saturated. That means carbon atoms make up the ring or single bonded atoms. చెప్పాను కదా, సైక్లోఆల్కేన్స్ సాచురేటెడ్ అనమాట, అంటే అక్కడ ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి కార్బన్కి మధ్యలో. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అనేవి ప్రజెంట్ అయి ఉండవు. సైక్లోఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n. n ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే n ప్లేస్లో 3 పెడితే C3H6. ఓకే, ప్రోపేన్, సైక్లోఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా. నెక్స్ట్ సైక్లోఆల్కేన్స్ ఎగ్జాంపుల్స్ సైక్లోప్రోపేన్ C3H6. ఇది కొంచెం చూడండి, కంప్లీట్గా క్లోజ్ అయ్యి ఉంది, ఇది ఒక రింగ్ ఫామ్లో ఉంది, క్లోజ్ అయ్యి ఉంది, ఇది ఓపెన్గా లేదు. కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేవు. సో ఇటువంటి వాటిని సైక్లోఆల్కేన్స్ అంటాం. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి సైక్లోప్రోపేన్, 4 కార్బన్స్ ఉన్నాయి సైక్లోబ్యూటేన్, 5 కార్బన్స్ ఉన్నాయి సైక్లోపెంటేన్, 6 కార్బన్స్ ఉన్నాయి సైక్లోహెక్సేన్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ బాండ్ యాంగిల్స్. ఈ సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, ఈ యాంగిల్స్, ఈ స్ట్రక్చర్స్లో, ఈ సైక్లోఆల్కేన్స్ రింగ్స్లో బాండ్ యాంగిల్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ సైక్లోఆల్కేన్స్ అన్నీ కూడాను ప్లానారు. ఓకే, ప్లానారు. అప్పుడు ఆ స్ట్రక్చర్స్కి మనం బాండ్ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తాము. చూడండి, ఇక్కడ సైక్లోప్రోపేన్కి అయితే 60 degrees, సైక్లోబ్యూటేన్కి 90, సైక్లోపెంటేన్కి 108 degrees, సైక్లోహెక్సేన్ 120, సైక్లోహెప్టేన్ 129, సైక్లోఆక్టేన్ 135 degree యాంగిల్స్ ఉంటాయి. రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ ద వేరియస్ సైక్లోపారాఫిన్స్ అప్ టు 6 membered can be represented as below. మనకి 6 membered రింగ్ వరకు కూడా ఈ సైక్లోఆల్కేన్స్, పారాఫిన్స్ మీన్స్ ఆల్కేన్స్, నాట్ రియాక్టెడ్ అనమాట. ఇవి ఎక్కువ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు, అటువంటి వాటిని పారాఫిన్స్ అంటాము. అవి ఆల్కేన్స్ అనమాట. అక్కడ సింగిల్ బాండ్స్ ఉంటాయి కదా, అవి స్టేబుల్ బాండ్స్, దేంట్లోనూ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు, కొన్ని కండిషన్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. ఆర్డినరీ కండిషన్స్లో అవి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు, కాబట్టి వాటిని పారాఫిన్స్ అంటాము. సైక్లోపారాఫిన్స్ మీన్స్ సైక్లోఆల్కేన్స్. డిఫరెంట్ సైక్లోఆల్కేన్స్ యొక్క స్టెబిలిటీ అనేది, ఆర్డర్ అనేది చూపించడం జరిగింది. అప్ టు 6 membered రింగ్స్. 3rd membered రింగ్ అంటే సైక్లోప్రోపేన్. ఓకే, సైక్లోప్రోపేన్ కంటే సైక్లోబ్యూటేన్కి, అండ్ సైక్లోబ్యూటేన్ కంటే సైక్లోపెంటేన్కి, అండ్ సైక్లోపెంటేన్ కంటే సైక్లోహెక్సేన్కి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ 3 or 4 membered కాంపౌండ్స్ తీసుకుంటే కనుక, బేయర్ ఏం చెప్పారు, 1885లో ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఆ థియరీని బేయర్ స్ట్రెయిన్ థియరీ అని పిలుస్తాము. ఫస్ట్, ఆల్ ద కార్బన్ ఆటమ్స్ ఇన్ సైక్లోఆల్కేన్స్ ఆర్ sp3 హైబ్రిడైజేషన్ అండ్ టెట్రాహెడ్రల్ ఇన్ నేచర్. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన సైక్లోఆల్కేన్స్లో సింగిల్ బాండ్స్ ఉంటాయి, అండ్ కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ పార్టిసిపేట్ జరుగుతుంది, అండ్ వాటి యొక్క నేచర్ టెట్రాహెడ్రల్. ఓకే, సైక్లోఆల్కేన్స్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవి సైక్లిక్ ఫామ్లో ఉంటాయి, రింగ్ ఫామ్లో ఉంటాయి, ఓన్లీ సిగ్మా బాండ్స్ ఉంటాయి,
అందులో ప్రతి కార్బన్ sp3 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది. అండ్ నేచర్ ఏంటి అంటే టెట్రాహెడ్రల్ నేచర్. ఓకే, ఈ 4 పాయింట్స్ మనం సైక్లో ఆల్కేన్స్ అనగానే మనం ఈ 4 పాయింట్స్ మనకు గుర్తుకు రావాలి. దిస్ థియరీ ప్రపోజ్డ్ బై అడాల్ఫ్ వాన్ బేయర్ ఇన్ 1885. ఈ థియరీని బేయర్ అనే సైంటిస్ట్ 1885లో ప్రపోజ్ చేశారు. దాన్నే బేయర్ స్ట్రెయిన్ థియరీ అని పాపులర్గా పిలుస్తూ ఉంటాము, తెలుసు మనకి. Suggests that the angle strain in cycloalkanes increases proportionally as the deviation from regular tetrahedron geometry increases. ఈయన ఏం చెప్పారు అంటే సైక్లో ఆల్కేన్స్లో యాంగిల్ స్ట్రెయిన్ పెరిగే కొలది కూడా, అంటే యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అయ్యే కొలది ఈ టెట్రాహెడ్రన్ జామెట్రీలో కూడా డీవియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, మార్పు, తగ్గుదల లేదా పెరుగుదల, డీవియేషన్ మీన్స్. సో ఈ సైక్లో ఆల్కేన్స్లో టెట్రాహెడ్రన్ అనే టెట్రాహెడ్రన్ జామెట్రీలో డీవియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే సైక్లో ఆల్కేన్స్లో యాంగిల్ స్ట్రెయిన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు. There is deviation from the natural tetrahedral angle producing a lot of strain in the molecule. The strain is known as angle strain. మనకి అక్కడ టెట్రాహెడ్రల్ నేచర్లో డీవియేషన్ రావడం, నెక్స్ట్ అక్కడ యాంగిల్లో స్ట్రెయిన్ రావడం. ఓకే, స్ట్రెయిన్ మీన్స్ యాంగిల్లో చేంజ్ వస్తుంది. ఓకే, చేంజ్ వస్తుంది, పెరగడం లేదా తగ్గడం. ఆ యాంగిల్లో వచ్చిన స్ట్రెయిన్నే మనం యాంగిల్ స్ట్రెయిన్ అంటాము. Bond angle strain is directly proportional to 1/stability. ఓకే, స్టెబిలిటీ అనేది బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అనేది పెరిగే కొలది స్టెబిలిటీ తగ్గుతూ ఉంటుంది. బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ తగ్గుతూ ఉంటే స్టెబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇది సైక్లోప్రోపేన్. దీని జనరల్గా 60 degrees దీని బాండ్ యాంగిల్. ఇది టెట్రాహెడ్రల్ నేచర్లో ఉంటుంది. దీనిలో మనకి టెట్రాహెడ్రల్ జనరల్గా యాంగిల్ ఏంటి, 109 degrees 28 minutes. ఓకే, దీనికి యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఫామ్ అయ్యింది. ఎంత, 24 degrees 44 minutes. ఓకే, 109 degrees 28 minutesలో నుంచి మనం 60 degrees తీసేస్తే మైనస్ చేస్తే వచ్చేది యాంగిల్ స్ట్రెయిన్ 24 degrees 44 minutes. ఇది జనరల్గా 109 degrees 68 minutes. ఓపెన్ సైకిల్, ఇది సైక్లిక్ కాదు, సైక్లో కాదు ఇది. ఓకే, జనరల్గా బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. నెక్స్ట్ చూడండి, ఇంకా సైక్లోప్రోపేన్లోనే కాకుండా మిగతా సైక్లో ఆల్కేన్స్లో బాండ్ యాంగిల్ స్ట్రెయిన్స్ ఎలా ఉన్నాయి. బాండ్ యాంగిల్ సైక్లోబ్యూటేన్లో 90 ఉంటే యాంగిల్ స్ట్రెయిన్ ఫామ్ అయిన తర్వాత దాన్ని 109 degrees 28 minutesలో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ 9 degrees 44 minutes ఉంది. ఈ అబౌవ్ డేటా ప్రకారం మనం యాంగిల్ అంటే డీవియేషన్ ఈజ్ మినిమం ఇన్ సైక్లోపెంటేన్ అండ్ సైక్లోహెక్సేన్. నెక్స్ట్ సైక్లోహెక్సేన్. చూడండి, అన్నిట్లోనూ కూడా అంటే ఈ సైక్లో ఆల్కేన్స్ అన్నిటిలోనూ కంపేర్ చేస్తే, అంటే ఈ 5 సైక్లో ఆల్కేన్స్లో సైక్లోపెంటేన్కి యాంగిల్ స్ట్రెయిన్ చాలా తక్కువగా ఉంది. తర్వాత సైక్లోహెక్సేన్కి యాంగిల్ స్ట్రెయిన్ తక్కువగా ఉంది. ఓకే, సో సైక్లోపెంటేన్ అండ్ సైక్లోహెక్సేన్ అనేవి మోర్ స్టేబుల్ దాన్ సైక్లోప్రోపేన్ అండ్ సైక్లోబ్యూటేన్. సైక్లోబ్యూటేన్తో కంపేర్ చేస్తే సైక్లోపెంటేన్ అండ్ సైక్లోహెక్సేన్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటాయి, యాంగిల్ స్ట్రెయిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ సైక్లోప్రోపేన్ అండ్ సైక్లోబ్యూటేన్కి లార్జ్ అమౌంట్లో డీవియేషన్ ఉంటుంది, సో రింగ్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. వాటి యొక్క టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్లో కూడా చేంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్. మోర్ స్టేబుల్ సైక్లో ఆల్కేన్ ఇది సైక్లోహెక్సేన్ అనేది. దీని యొక్క కన్ఫర్మేషన్స్: ద కార్బన్ ఆటమ్స్ ఇన్ సైక్లోహెక్సేన్ ఆర్ నాట్ ప్లానార్, మీన్స్ కార్బన్ ఆటమ్స్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ బట్ ఆర్ పక్కర్డ్. ఈ సైక్లోహెక్సేన్లో కార్బన్ ఆటమ్స్ అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉండవు. ఓకే, డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. సో నాన్ ప్లానార్ అంటాము. కానీ పక్కర్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది, క్లమ్జీగా ఉన్నట్టు ఉంటుంది దాని స్ట్రక్చర్. ఆ స్ట్రక్చరే టూ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తుంది సైక్లోహెక్సేన్. ఎగ్జిస్టింగ్ 2 పక్కర్డ్ కన్ఫర్మేషన్స్ అంటాము, చైర్ ఫామ్ అండ్ బోర్డ్ ఫామ్. చైర్ ఫామ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్. చైర్ ఫామ్ అనేది సైక్లోహెక్సేన్లో చైర్ ఫామ్ అనేది
బాగా అంటే మోస్ట్ ప్రిఫర్ చేసే కన్ఫర్మేషన్ అండ్ ఇది మోస్ట్ స్టేబుల్ కాబట్టి మోస్ట్ ప్రిఫరబుల్ కన్ఫర్మేషన్ ఇది. ఓకే, చైర్ ఫామ్ అనేది. ఇన్ దిస్ కన్ఫర్మేషన్ ద ఎలక్ట్రాన్ పైర్ ఫార్మింగ్ కార్బన్ కార్బన్ బాండ్స్ ఆర్ పెర్ఫెక్ట్లీ స్టాగర్డ్, ద బాండ్ యాంగిల్స్ ఆర్ టెట్రాహెడ్రల్. ఈ చైర్ కన్ఫర్మేషన్ లో కార్బన్ కార్బన్ బాండ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా స్టాగర్డ్ కన్ఫర్మేషన్ లో ఉంటాయి, స్టాగర్డ్ సిచ్యుయేషన్స్ లో ఉంటాయి. అంటే అన్ని బాండ్స్ కూడా కార్బన్ కార్బన్ బాండ్స్ ఒకదాంతో ఒకటి 180 డిగ్రీ యాంగిల్ తో సెపరేట్ అయి ఉంటాయి. ఓకే, వాటి మధ్య దూరం డిస్టెన్స్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. సో కార్బన్స్ అన్నీ కూడా స్టాగర్డ్ ఫామ్ లో ఉన్నాయి అంటాము. బాండ్ యాంగిల్స్ అన్ని టెట్రాహెడ్రల్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అసలు యాక్సియల్ పొజిషన్ అంటే ఏంటి, ఈక్విటోరియల్ పొజిషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ సైక్లోహెక్సేన్ రింగ్ లో ఉండే హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ సైక్లోహెక్సేన్ రింగ్. ఓకే, సైక్లోహెక్సేన్ రింగ్ కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ అన్నీ కూడా అంటే రింగును హైడ్రోజన్స్ అన్నీ కూడాను సేమ్ ప్లేన్ లో ఉంటే దాన్ని యాక్సియల్ పొజిషన్ లో ఉన్నాయి అని చెప్తాం. ఓకే, సైక్లోహెక్సేన్ రింగ్ ఏ ప్లేన్ లో ఉందో ఆ సైక్లోహెక్సేన్ రింగ్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ లో కొన్ని లేదా ఎన్ని హైడ్రోజన్స్ ఆ రింగ్ ఉన్న ప్లేన్ లో ఉన్నాయో వాటంతటినీ కలిపి యాక్సియల్ పొజిషన్ లో ఉన్నాయి అంటాం. ఓకే, అంటే సైక్లోహెక్సేన్ రింగ్ ఉన్న ప్లేన్ లో ఉండే హైడ్రోజన్స్, సైక్లోహెక్సేన్ రింగ్ ఏ ప్లేన్ లో ఉందో అదే ప్లేన్ లో హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటే అటువంటి హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క పొజిషన్ ని యాక్సియల్ పొజిషన్ అంటాం. ఈక్విటోరియల్ పొజిషన్ అంటే సైక్లోహెక్సేన్ రింగ్ ఉన్న ప్లేన్ లో కాకుండా వేరే ప్లేన్ లో హైడ్రోజన్ ఆటమ్స్ ప్రెసెంట్ అయి ఉన్నట్లయితే, ఆపోజిట్ ప్లేన్ లో ప్రెసెంట్ అయి ఉన్నట్లయితే ఆ హైడ్రోజన్స్ ఈక్విటోరియల్ పొజిషన్ లో ఉన్నాయి అని చెప్తాము. ఇదిగోండి చూడండి, ఇది ఈ అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ అప్వర్డ్ స్టాండింగ్ లైన్ అండ్ డౌన్వర్డ్ స్టాండింగ్ లైన్ ని ఉన్న హైడ్రోజన్స్ ని యాక్సియల్ హైడ్రోజన్స్ అంటాము. వీటి పొజిషన్ ని యాక్సియల్ పొజిషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ ఉన్న హైడ్రోజన్స్ ఈక్విటోరియల్ అంటే ఇవి ఈ సైక్లోహెక్సేన్ రింగ్ ఉన్న ప్లేన్ లో లేవు, ఆపోజిట్ ప్లేన్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. చైర్ కన్ఫర్మేషన్ లో ఇది నార్మల్ ప్రెజెంటేషన్, ఇది చైర్ ఫాము. దీనిలో హైడ్రోజన్స్ ఈ స్టాండింగ్ లైన్, అప్వర్డ్ స్టాండింగ్ లైన్, డౌన్వర్డ్ స్టాండింగ్ లైన్స్ యాక్సియల్ పొజిషన్స్, ఈ హైడ్రోజన్స్ యాక్సియల్ హైడ్రోజన్స్. నెక్స్ట్ ఈ మీ క్రాస్ గా ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కనిపించే హైడ్రోజన్స్ ఈక్విటోరియల్ పొజిషన్ లో ఉన్న హైడ్రోజన్స్. నెక్స్ట్ బోట్ ఫామ్ అంతా కూడా ఎక్లిప్స్డ్ ఫామ్. ఓకే, మీకు చైర్ కన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చైర్ కన్ఫర్మేషన్ లో హైడ్రోజన్స్ అన్ని కూడా స్టాగర్డ్ ఫామ్ లో ఉంటాయి. స్టాగర్డ్ అండ్ ఎక్లిప్స్డ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే హైడ్రోజన్స్ 180 డిగ్రీస్ తో సెపరేట్ అయి ఉంటాయి. అంటే వాటి మధ్య డిస్టెన్స్ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఒక బాండ్ ఉంటుంది, ఆ బాండ్ కి వేరే కార్బన్ కి వేరే హైడ్రోజన్ మధ్య ఒక బాండ్ ఉంటుంది, ఆ బాండ్ ఆ 2 బాండ్స్ మధ్య యాంగిల్ అనేది 180 డిగ్రీస్ ఉన్నట్లయితే దాన్ని స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటాం, స్టాగర్డ్ ఫామ్ అంటాం. ఈ బోట్ ఫామ్ అంతా ఎక్లిప్స్డ్ ఫామ్ అంటే దీని మధ్య యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది, హైడ్రోజన్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. ఓకే, దీన్ని బోట్ కన్ఫర్మేషన్ అంటాము. చూడండి, హైడ్రోజన్స్ మధ్య డిస్టెన్స్ తక్కువగా ఇక్కడ ఈ డయాగ్రామ్ లో కనిపిస్తుంది. అండ్ ఈ చైర్ కన్ఫర్మేషన్ కంపేర్ చేస్తే కనుక హైడ్రోజన్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇదంతా స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అండ్ మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ చైర్ ఫామ్ అనేది. ఇది బోట్ ఫామ్ అనేది లెస్ స్టేబుల్. ఓకే, అండ్ ఇదంతా ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్. In this confirmation, the hydrogen atoms on C2, C3 and C5, C6 are eclipsed. Due to this, there is considerable strain. ఈ C5, C6, C2, C3 ఈ హైడ్రోజన్స్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ లో ఉన్నాయి. అండ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అంటే దగ్గరగా ఉన్నాయి, వాటి బాండ్స్ హైడ్రోజన్స్ దగ్గరగా ఉండడం వలన వాటిలో ఉండే కొంత స్ట్రెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఓకే, అంటే డిస్టెన్స్ తగ్గే కొలది, అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే కొలది హైడ్రోజన్స్ ఆటమ్స్ ఆర్ ఏదైనా గ్రూప్ ఆటమ్స్ దగ్గరగా వస్తే వాటి మధ్య రిపల్షన్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో అక్కడ స్ట్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అంటేనే దగ్గరగా ఉండడం. ఓకే, వాటి మధ్య బాండ్ యాంగిల్ తక్కువగా ఉంటుంది, బాండ్ యాంగిల్ తక్కువగా ఉందంటే బాండ్స్ దగ్గరగా ఉన్నాయి అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఈ యాంగిల్ స్ట్రెయిన్ అనేది అరైజ్ అవుతుంది. దీంతో పాటు ఇక్కడ C2, C3 అండ్ C5, C6 ఇక్కడ హైడ్రోజన్స్ మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉండి
యాంగిల్ స్ట్రెయిన్స్ అరైజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఇంకొక స్ట్రెయిన్ అరైజ్ అవుతుంది. అదేంటి అంటే C1 అండ్ C4 హైడ్రోజన్స్ మధ్య డిస్టెన్స్. ఇదిగోండి ఈ కన్ఫర్మేషన్లో చూసిన ఓకే. మీకు ఎక్కడ మీకు అంత ఎగ్జాక్ట్గా అనిపించట్లేదు అనిపిస్తే ఇక్కడ చూడండి, ఈ ఫామ్లో చూడండి. C1 అండ్ C4 కార్బన్స్ మధ్య ఉండే హైడ్రోజన్స్ మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంది. ఓకే, అవి బాగా క్లోజ్గా ఉన్నాయి. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 1.83 యాంగ్స్ట్రమ్స్ ఉన్నాయి. ఈ హైడ్రోజన్స్ని ఈ C4 కార్బన్ మీద ఉన్న అండ్ ఈ C1 కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ని ఫ్లాగ్ పోల్ హైడ్రోజన్స్ అంటాము. As the sum of their van der Waals radii is 2.5 angstroms, it gives van der Waals strain in the molecules. ఇక్కడ మనకి C2, C3, C5, C6 కార్బన్స్ యొక్క హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, వాటి మధ్య అంటే అవి దగ్గరగా ఉండి అంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్లో ఉండి ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉండడం వల్ల అక్కడ మనకి స్ట్రెయిన్ అనేది ఎలా అయితే అరైజ్ అయింది ఆ స్ట్రెయిన్తో పాటు అక్కడే ఒక డిస్టర్బెన్స్ ఫామ్ అయింది. దాంతోపాటు ఇంకో డిస్టర్బెన్స్ కూడా ఫామ్ అయింది ఫ్లాగ్ పోల్ హైడ్రోజన్స్ వల్ల. ఓకే, అక్కడ కూడా ఒక డిస్టర్బెన్స్ ఫామ్ అయింది, ఒక స్ట్రెయిన్ ఫామ్ అయింది. సో రెండు స్ట్రెయిన్స్ ఫామ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా బోట్ ఫామ్ అనేది స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటే స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సో చైర్ కన్ఫర్మేషన్లో చైర్ ఫామ్ అనేది బోట్ కన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తే మోర్ స్టేబుల్. ఓకే, అందుకే మనం సైక్లోహెక్సేన్ యొక్క కన్ఫర్మేషన్స్ అబ్జర్వ్ చేస్తే 1000 చైర్ కన్ఫర్మేషన్స్ అంటే స్టెబిలిటీ ఎక్కువ కాబట్టి 1000 చైర్ కన్ఫర్మేషన్స్ మనకి ఎగ్జిస్ట్ అయితే ఒక బోట్ కన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ అంటే సైక్లోహెక్సేన్ రింగ్ మీద ఏదైనా ఒక సబ్స్టిట్యూయెంట్ ప్రజెంట్ అయ్యి ఉంది. ఇక్కడ ఆర్ని తీసుకున్నాం. ఆర్ మీన్స్ ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఎరైల్ గ్రూప్ సంథింగ్ ఆల్కైల్ గ్రూప్. సైక్లోహెక్సేన్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ యాలిసైక్లిక్ రింగ్ సిస్టమ్. సైక్లోహెక్సేన్ అనేది సైక్లోప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్ సైక్లోహెక్సేన్స్తో అన్నిటితో కంపేర్ చేస్తే సైక్లోహెక్సేన్ అనేది మోస్ట్ స్టేబుల్. ఓకే, మోస్ట్ స్టేబుల్ రింగ్ సిస్టమ్. రింగ్ అంటే క్లోజ్, ఓపెన్గా ఉండదు. అండ్ యాలిసైకిల్ అంటే దాంట్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ ఉండవు. The cyclohexane ring exists in non-planar conformation to avoid the angle strain. Cyclohexane ring అనేది నాన్ ప్లానర్ కన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అయినట్లయితే కనుక అక్కడ మనకి యాంగిల్ స్ట్రెయిన్ అనేది యాంగిల్ స్ట్రెయిన్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కన్ఫర్మేషన్స్ ఆఫ్ మిథైల్ సైక్లోహెక్సేన్ తీసుకుంటే చూడండి, ఇక్కడ CH3 యాక్సియల్ పొజిషన్లో ఉంది, ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంది. ఇక్కడ CH3 అనేది యాక్సియల్ పొజిషన్లో ఉంది. ఓకే, యాక్సియల్ పొజిషన్లో ఉంది. మీకు యాక్సియల్ అనగానే కిందకి కానీ లేదా పైకి కానీ స్ట్రైట్ లైన్ ఉండడం, స్టాండింగ్ లైన్ ఉంటే దాన్ని యాక్సియల్ పొజిషన్ అంటాం. మనకు రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక దాన్ని ఈక్విటోరియల్ పొజిషన్ అంటాము. ఈక్విటోరియల్ మిథైల్ హెక్సేన్ అంటాము, సైక్లోహెక్సేన్ అంటాము. దీన్ని యాక్సియల్ మిథైల్ సైక్లోహెక్సేన్ అంటాము. ఓకే, ఇక్కడ ఒకసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. యాక్సియల్ పొజిషన్లో ఉండే కార్బన్ మీద ఇది మెథైల్ గ్రూప్ కాబట్టి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ హైడ్రోజన్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ C3 కార్బన్ అండ్ C4 కార్బన్స్ మీద C5 కార్బన్స్ మీద కంపేర్ చేస్తే ఆ హైడ్రోజన్స్లోనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫస్ట్ కార్బన్ మీద ఉన్న మెథైల్ గ్రూప్లో ఉండే హైడ్రోజన్స్కి అండ్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ మధ్య డిస్టెన్స్ దగ్గరగా ఉండి అక్కడ రిపల్షన్స్ ఫామ్ అయినాయో, స్ట్రెయిన్స్ ఫామ్ అయినాయి, డిస్టర్బెన్సెస్ ఫామ్ అయినాయి అంటే ఖచ్చితంగా అది స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, దాని స్టెబిలిటీని కోల్పోతుంది. అంటే ఈ డయాగ్రామ్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, యాక్సియల్ పొజిషన్లో ఉండే మెథైల్ గ్రూప్ ఉంటే కనుక మెథైల్ గ్రూప్ యాక్సియల్ పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి ఏం చెప్పొచ్చు, ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంటే అక్కడ హైడ్రోజన్ మధ్య రిపల్షన్స్ ఉండవు కాబట్టి మనకు ఆటోమేటిక్గా సబ్స్టిట్యూటెడ్ అంటే మెథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయినప్పుడు సైక్లోహెక్సేన్ ఈక్విటోరియల్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయిన సైక్లోహెక్సేన్ మోర్ స్టేబుల్. యాక్సియల్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయి ఉంటే కనుక అది లెస్ స్టేబుల్ డ్యూ టు ద రిపల్షన్స్. ఓకే, 1,3 డైయాక్సియల్ ఇంటరాక్షన్. డై అంటే 2, యాక్సియల్ అంటే చూడండి ఇలా యాక్సియల్ పొజిషన్లో ఉన్నాయి. ఓకే, దీనివల్ల మనకు అక్కడ స్టిరిక్ ఫామ్ అనేది అంటే ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్స్ అనేది ఫామ్ అయ్యి అక్కడ ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్ అనేది డీస్టెబిలైజ్ అవుతుంది. ఓకేనా, స్టెబిలిటీ అనేది తగ్గుతుంది.
నెక్స్ట్ వీటిలో క్వశ్చన్స్ ఒకసారి చూడండి. రైట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్, ప్రిపేర్ ఆల్కేన్స్ ఫ్రమ్ ఉజ్ ఫిట్టిగ్ అండ్ కోరెహౌస్ రియాక్షన్స్. ఇది ఆల్కేన్స్ నుంచి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చి క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ యొక్క మెకానిజం అండ్ బేయర్ స్ట్రెయిన్ థియరీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ అండ్ ఈథేన్ బ్యూటేన్ గివ్ స్టెబిలిటీ ఆర్డర్. వాటి యొక్క కన్ఫర్మేషన్, వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ అండ్ సైక్లోహెక్సేన్ యొక్క కన్ఫర్మేషన్ ని డ్రా చేయమని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి.